తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ కన్వీనర్ శ్రీకాంత్ నేత సిబిఐకి ఫిర్యాదు చేశారు. పదవిలో ఉన్నప్పుడు అధికారాన్ని అక్రమ సంపాదన కోసం వినియోగించారని, ఆయనపై విచారణ చేపట్టాలని కోరుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్కు శ్రీకాంత్ నేత లేఖ రాశారు. సోమేష్ కుమార్తో పాటు మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులపై కూడా దర్యాప్తు చేయాలని, వీరంతా గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడ్డారని ఆయన కంప్లైంట్ చేశారు. కుటుంబ సభ్యులు బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేశారని, ఆదాయానికి మించి సంపదను కూడబెట్టుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు శ్రీకాంత్ నేత. ఐఏఎస్ అధికారులపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో పొందుపరిచారు.